కొత్త మైక్రో బ్రీవరీ 25 పాలసీకి శ్రీకారం చుట్టింది ఎక్సైజ్ శాఖ. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ 6 మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రీవరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మైక్రో బ్రీవరీల ఏర్పాటుకు పలు సంస్థలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పిస్తోంది. ఇవాల్టి నుంచి 25 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇక ప్రతి దరఖాస్తుకు 1,00,000 చెల్లించాలని నిర్ణయించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మైక్రో బ్రీవరీలను బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్లకు, టూరిజం స్థలాల్లోనూ హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలను అందజేసే సంస్థలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో బ్రీవరీ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? సూర్య, ఈ మైక్రో బ్రూవరీస్ అంటారు, ఈ పాలసీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కూడా మన జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఒక 24 వరకు ఉండేటి అనమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లలో వీటిని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్కొక్క దరఖాస్తుకు ₹1,00,000 ఉంటాయి. సో లిమిటేషన్ ఏం లేదు. షాపులు ఇప్పుడు వైన్స్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లాగా లిమిటేషన్ ఏం లేదు. సో ఎన్నైనా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆదాయ మార్గం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మిగతా ఢిల్లీ కావచ్చు, లేదంటే బెంగళూరు ఇట్లాంటి సిటీలలో ఉన్నాయి. మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో వీటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బీర్ కావాలంటే వైన్ షాప్కి వెళ్తాం, లేదంటే బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తాం కదా. అట్లా కాకుండా మైక్రో బ్రూవరీస్ ఏంటంటే అక్కడికక్కడికే తయారై వాటిని సేవించేందుకు, తాగేందుకు వీలుగా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి పాలసీని గత కొన్ని నెలల నుంచి కూడా ఎక్సైజ్ శాఖ కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఇవి ఎవరికి దరఖాస్తులు ఇస్తారంటే, ఎవరికైనా హోటల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇస్తారు. అట్లనే ఎలైట్ బార్లు ఉన్న వాళ్ళకు, బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న వాళ్ళకు, క్లబ్లకు, లేదంటే టూరిజం ప్లేసెస్ ఉంటాయి. మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లనే హోటల్స్, తర్వాత ఫుడ్ కోర్ట్లకు సంబంధించి అంటే వాళ్ళ పేరు మీద ఉండి వాళ్ళు దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ₹1,00,000 అనమాట దరఖాస్తు. ఇక సంవత్సరానికి ₹5,00,000 ఉంటుంది. వాళ్ళు ఎంత బీరు అమ్మితే దాన్ని బట్టి మళ్ళీ వ్యాట్ ఉంటుంది. సో అట్లా దీన్ని లెక్క కడతారు. ఇంకొక వైపు హైదరాబాద్ లో అయితే బీరు కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనకు దగ్గరలో వాళ్ళు సప్లై చేస్తారు. మిగతా చోట్ల ఇప్పుడు కరీంనగర్, వరంగల్, మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల అవకాశం ఇస్తుంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ జిల్లాల్లో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ వీటి చోట్ల మాత్రం వాళ్ళే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్లాంట్ కు ఒక్కొక్క దానికి 1,50,00,000 అవుతుంది. సో అదే బీరు తయారు చేయడానికి అనమాట. సో దాంతో మిగతా జిల్లాల్లోనూ బీరు తయారు చేసుకునేందుకు ప్లాంట్ కొనుక్కోవాలి. ఎవరికైతే దరఖాస్తు చేసుకుంటారో అతనే. మిగతాదంతా కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా 5,00,000. సో ఈ బీర్ ఎట్లా ఉంటదంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంటది అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటది. సో కాబట్టి కొంత ఏదన్నా టూరిజానికి వెళ్ళినప్పుడు, లేదంటే పలానా ప్లేస్ లకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాటిని సేవించేందుకు కొంత ఆసక్తి ఉంటది. ఇటు ఒకవైపు ఏమో ప్రభుత్వానికి ఆదాయం, మరోవైపు ఏమో కొంత టూరిస్టులకు, తర్వాత బయటికి వెళ్లి టూరిజం ప్లేసులను చూసే వాళ్ళకు కొంత ఎంజాయ్ గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇలా పెద్దగా హల్కాలు కొంత తక్కువనే ఉంటుందని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ డ్రాఫ్ట్ బీర్ అంటాం కదా, ఈ డ్రాఫ్ట్ బీరు 36 గంటలు మాత్రమే ఉంటుంది అనమాట దాని ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు మిగతా బీర్ల లాగా 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు కింగ్ ఫిషర్ కానీ, బడ్వైజర్ ఇట్లాంటి బీర్లు 6 నెలల వరకు ఉంటుంది దాని ఎక్స్పైరీ డేట్. కానీ ఈ బీర్ ఏంటంటే ఈ డ్రాఫ్ట్ బీరు 36 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే అక్కడికక్కడికి అదే షాప్ లో తయారు చేసుకొని అక్కడే మనకు సర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో 36 గంటలు మాత్రమే దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంకొక వైపు దీని నిబంధనలు ఏంటంటే, ఒక 1000 SFT అంటే ఒక 2 BHK అపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఒక 2 BHK అంత ప్లేస్ సరిపోతుందని చెప్పి పాలసీలో పెట్టారు. కాబట్టి సో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా, లేదంటే ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే హోటల్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, అంటే హోటల్స్ ఏదైనా ఫుడ్ కోర్ట్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత అని చెప్పారు. సో వాళ్ళు ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి 6 నెలల్లోపు అంటే ఒక 180 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని ఈ మైక్రో బ్రూవరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే కొంత ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేందుకు. ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపుగా 2,600కు పైగా వైన్ షాపులు ఉన్నాయి, 1,100కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సో అది కొంత ఆదాయం వస్తుంది. దాదాపుగా ₹34,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది కూడా కొంత తక్కువ ఆల్కహాల్ తోటి కొంత వైన్ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళి అక్కడ ఈ బీర్లు తాగాలనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఈ మైక్రో బ్రూవరీస్ చాలా ఈజీగా ఉంటది అనమాట.
సో కాబట్టి దీన్ని కొంత ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా సూర్య మన హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 24 వరకు ఉన్నాయి బార్ అండ్ రెస్టారెంట్, ఎలైట్ బార్లలో. కాబట్టి వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచి ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ కాబట్టి వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి దీన్ని కొంత ఈ పాలసీని ఎంకరేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మనం ఇందాక చెప్పినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ తో పాటు మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట, దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో బడంపేట, బండ్లగూడ, మీర్పేట ఈ మున్సిపాలిటీలలో ఈ వీటికి అవకాశం ఉందని చెప్పారు. దీనికి లిమిటేషన్ లేదు. సో దానికి ఒక లెక్క ఉంది పాలసీలో. దాని ప్రకారం షాపులు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఈ మైక్రో బ్రూవరీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రోజు పాలసీ అయితే విడుదల చేసింది. సో ఎక్కువ ఆదాయాన్ని వచ్చేందుకు ప్రభుత్వం ఆదాయ మార్గాలు అన్వేషించడంలో భాగంగా ఇట్లాంటి పాలసీని తీసుకురాబోతున్నారు. ఇంకొక త్వరలోనే మరికొన్ని రోజుల్లో కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ తోటి వైన్ తయారు చేయడం, తర్వాత పూలతోటి వైన్ అంటే ఈ మిగతా ఫ్లేవర్స్ తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్ కూడా నడుస్తుంది. చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ పాలసీని మీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయమని కంపెనీలు కోరుతున్నాయి. మిగతా దేశాలలో ఉన్నటువంటి కంపెనీలు కూడా. మరోవైపు ఒక 604 కంపెనీలు కూడా వచ్చాయి ఇప్పుడు తెలంగాణకు. ఇక్కడ హైదరాబాద్ లో కొత్త కంపెనీలను ఏర్పాటు అంటే కొత్త ఈ బ్రాండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు కింగ్ ఫిషర్, బడ్వైజర్ ఇట్లాంటి బీర్ ఉన్నది. కాబట్టి కొత్త బీర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మన దగ్గర వాళ్ళు అమ్ముకొని ఉన్నారు. 604 బ్రాండ్స్ వచ్చాయి. అందులో లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈ బీర్లు కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి వాటికి కూడా ఎన్ఓసి తీసుకుంటున్నారు కంపెనీలు. త్వరలోనే అది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకొక పాలసీని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అదేంటంటే టెట్రా ప్యాకెట్, చిన్న జ్యూస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ స్థాయిలో టెట్రా ప్యాకెట్ అది ఒక 60 ml, 90 ml అట్లా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇంకా అది ఫైనల్ కాలేదు. ఈ మైక్రో బ్రూవరీస్ కు ఈ మధ్యనే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ పాలసీ వచ్చింది. సో ఇప్పటికే కొత్తగా తెలంగాణ ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి అనేది ఇంకా డేట్ ప్రకటించలేదు. మనకు ఉన్నటువంటి సమాచారం అక్టోబర్ నుంచి ఈ దరఖాస్తులు తీసుకునేటువంటి అవకాశం ఉంది వైన్ షాప్లకు సంబంధించి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి అక్టోబర్ టు అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా అది యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా మైక్రో బ్రూవరేజెస్ అంటే చిన్నగా ఒక బీర్, ఈ డ్రాట్ బీర్ లాంటిది ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. కాబట్టి కొంత ఇంట్రెస్ట్ గా ఉంటది. అది కూడా ఆ పాలసీని తీసుకొచ్చింది. మొత్తానికి ఆదాయం మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సూర్య.